Good morning, everyone. Rishi, the director of Nexem School. Today, as a part of our curriculum, we are conducting SLM, Which means student-led movement, where our students are having the social responsibility, not only academics. So, సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా ఇవ్వచ్చు అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం కోసం ఈరోజు ఎస్ఎల్ఎం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మా పిల్లలు ఈరోజు పొదలాడి సెంటర్, తాటిపాక, జగన్పేట సెంటర్లో ఉండే షాప్స్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి అని చెప్పే సందేశాన్ని ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో మా స్కూల్లో ఉండే 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉండే పిల్లలందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి, క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. ప్లాస్టిక్ లేని సమాజం లేదు, ప్లాస్టిక్ లేని ఇల్లు లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ ని ప్రతి విషయంలో యూజ్ చేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, టోటల్ ఎర్త్ అంతా పొల్యూట్ అవడం వల్ల మనం హ్యూమన్స్ కి ఈ క్యాన్సర్ లాంటి డిసీజెస్, హెల్త్ డిసీజెస్ అన్ని వచ్చేస్తున్నాయి. దాంతోపాటు మనతో పాటు ఈ ప్రపంచంలో జీవులు ఎవరిని కూడా మనం బ్రతకనివ్వడం లేదు. ఈ ప్లాస్టిక్ ని యూజ్ చేయడం వల్ల యానిమల్స్ అవి చిన్న చిన్న పీసెస్ తినడం వల్ల వాటి డెత్ కి కారణం అవుతున్నాం. సో మనం పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి అనే నినాదంతో మన స్కూల్ పేరుతో కొన్ని క్లాత్ బ్యాగ్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఇవి మన పిల్లలు పబ్లిక్ లో ప్రతి షాప్ కు వెళ్ళి మీరు క్లాత్ బ్యాగ్ ని యూజ్ చేయండి, ఎందుకంటే ఇది రీయూజబుల్, వాషబుల్. సో మనం పర్యావరణాన్ని కాపాడదాం, మన వంతు పాత్రను ఇందులో పోషిద్దామనే ఉద్దేశంతో మన పిల్లలు కూడా ఒక పార్ట్గా ఎస్ఎల్ఎం పార్ట్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మా స్కూల్లో ఎస్ఎల్ఎం ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఆ ప్రోగ్రాంలో పార్ట్గా మేము ప్లాస్టిక్ సోషల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో మేము 1 అవర్లో ఇంత ప్లాస్టిక్ కలెక్ట్ చేసాం మన నియర్ బై విలేజెస్లో. సో 1 అవర్లోనే ఇంత ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తే ఒక రోజుకి, ఒక వారానికి, ఒక నెలకి ఎంత ప్లాస్టిక్ మనం యూజ్ చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఈ ప్లాస్టిక్ అంతా కూడా మేము జస్ట్ 1 అవర్లో చేసిందే. సో మనం ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో మన నియర్ బై సిటీస్లోనే ఇంత ప్లాస్టిక్ ఉంది 1 అవర్లో అంటే మొత్తం వరల్డ్ మొత్తంలో చూసుకుంటే మనకి ఎన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ప్లాస్టిక్ వల్ల జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా మనందరికీ తెలిసిందే. సో మా స్కూల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది సోషల్ వెల్ఫేర్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడం కోసం చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ప్రోగ్రామ్. సో ఎవ్వరూ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయాలి.